నమస్కారం. నేను డి పద్మావతి, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ని. ఇటీవల కాలంలో సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి మరియు శివశక్తి షిరిడి సాయి అనుగ్రహ మహాపీఠంపై వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా మరియు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అసత్య ప్రచారం మరియు తీవ్ర విమర్శలు జరుగుతున్న నేపథ్యంలో మహర్షి వారి పరువు ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా దుష్ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానల్స్ మరియు సంబంధిత వ్యక్తులపై తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగినది. తెలంగాణ ఉన్నత న్యాయస్థానం రిట్ పిటిషన్ని విచారించిన పిదప మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగినది. న్యాయస్థానం యొక్క ఉత్తర్వులు ఈ విధంగా ఉన్నాయి. మహర్షి వారిపై సోషల్ మీడియా వేదికలో ప్రచురింపబడిన అభ్యంతరకరమైన పరువుకు భంగం కలిగించే కంటెంట్ను తొలగించాలని, అలాగే భవిష్యత్తులో ఇటువంటి అభ్యంతరకరమైన కంటెంట్ను ప్రచురించకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగినది. ఈ రిట్ పిటిషన్ నంబర్ 20273 ఆఫ్ 2026లో అన్అఫిషియల్ రెస్పాండెంట్స్ అయిన కాకుమాను లలిత్ కుమార్, వేదబ్రహ్మ లలిత కృష్ణ శాస్త్రి, దువ్వాడ శివప్రసాద్ చౌదరి, అపరాజిత కౌండిన్య, శ్రీకాంత్ శర్మ, కిల్లి భాస్కర్రావు మరియు సంతోష్ కుమార్ ఘనాపాటినే కాకుండా ఈ మధ్యంతర ఉత్తర్వులు అందరికీ వర్తిస్తాయి. గౌరవ తెలంగాణ ఉన్నత న్యాయస్థానం మహర్షి వారి ప్రాథమిక హక్కులను పరిగణలోకి తీసుకుంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.